హాయ్ బ్రోస్, అందరు ఎలా ఉన్నారు? నాకు తెలుసు మీరు బాగానే ఉంటారు. కానీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 1 2 3, ఇంకోటి పైన వస్తుంది. మొత్తం 4 ఫ్లోర్ల బిల్డింగు. టుడే దీన్నే మనం పైపింగ్ చేయాలి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడ మనకు అన్ని ఫ్లోర్స్కు పైప్స్ ఇక్కడ నుంచి వెళ్తాయి. మెట్ల కింద వచ్చేసి మనకు ప్యానల్ బోర్డ్ వస్తుంది. కొంచెం మీదికి వస్తే ఇగో కనబడుతున్నాయి కదా 4 పైపులు. 4 ఫ్లోర్లకు 4 పైప్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే ఇగో ఇక్కడ స్లాబ్ దగ్గర కనబడుతుంది కదా మీకు, మార్కింగ్ దగ్గర 3 పైప్స్. ఇగో మళ్ళీ ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ అంటే మనకు ప్రతి ఫ్లోర్కు ఒక్కొక్క పైప్ అనేది వదిలేస్తామన్నమాట. ఓకే, స్లాబ్ మీదకి వచ్చేస్తే చూస్తున్నారు కదా టుడే మనం చేసిన ఫిట్టింగ్స్. ఓకే, లెట్స్ గో ఎక్స్ప్లెయిన్ చేద్దామా. చల్, సీలింగ్లో మనకు ఫ్యాన్ పాయింట్స్ అండ్ బల్బ్ పాయింట్స్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడ మనం మార్కింగ్ చేసుకొని బాక్సులు అనేది ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ టైం మనం. ఓకే, ఆ తర్వాత మనం పైపింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బీమ్ అన్నమాట. మనకు బీమ్ హైట్ ఎంత ఉందో ఫస్ట్ టైం మనం మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకొని దానికి కావాల్సిన బెండ్స్ అయితే మనం ఫస్టే తయారు చేసుకోవాలి. మనకు ఎన్ని బెండ్స్ అవసరం ఉన్నాయో అన్ని బెండ్స్ మనం బిఫోరే తయారు చేసుకోవాలన్నమాట. ఈ బెండ్స్ వేస్తాడు కదా వీడు నా కొడుకు అవుతాడు. ఓకే, బాగున్నాడు కదా. ఓకే, ఈ ఎల్బోలు మనం ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసుకున్నాం కదా, దానికి మనం బెండ్లు అనేది కొట్టేసుకుంటాం అన్నమాట. ఒక కప్లింగ్ అయితే ఎక్కిస్తున్నాడు కదా, ఆ కప్లింగ్ అయితే మనకు కంపల్సరీ ఒక క్యాప్ వేసేసి దానికి మనం టేప్ వేసి పక్కన పెట్టి వేసుకోవడమే. మనకు కప్లింగ్ ఎప్పుడు అవసరం అవుతాయి అంటే మనకు వాల్ కటింగ్ చేసేసి పైప్ ఇన్స్టాలేషన్ చేస్తాం కదా వాల్స్లో, అప్పుడు మనకు పైప్ ఇన్స్టాలేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే చక్కగా మెజర్మెంట్ తీసుకోండి, ఎంత అవసరమో అంత లెంత్ కట్ చేసుకోండి, దానికి ఒక బెండ్, దానికి ఒక క్యాప్, టేప్ చుట్టి పక్కన పెట్టుకోండి. ఒకటేసారి బిగాయించేద్దాం. చూస్తున్నారు కదా రెడీ అయిపోయినాయి మన బెండ్లు. లెట్స్ గో. ఇదిగో ఇక్కడ పెడుతున్నాడు ఇంకో కొడుకు, వరుసకు కొడుకు అవుతాడు తిలే. బాగానే ఉన్నారు కొడుకులు నాకైతే. సాల్వెంట్ పెట్టి బిగాయించడమే. ఈ సైడ్ చూస్తున్నారు కదా బాక్స్, జే బాక్స్, దానికి ఎంత అవసరం ఉన్నదో మెజర్మెంట్ చేసుకొని సాల్వెంట్ పెట్టి కొట్టడమే. స్లాబ్లో పైపింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, సర్వీస్ వైర్కు ఒక పైప్ అనేది డైరెక్ట్గా వస్తుంది. అది 2 BHK 1 BHK అలా. గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే అది మనకు స్లాబ్లో నుంచి వేసుకోవడానికి కొంచెం బెటర్గా ఉంటుంది. అపార్ట్మెంట్స్ అండ్ ఎక్కువగా ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్కి అయితే స్లాబ్లో సర్వీస్ వైర్కు పైపింగ్ అయితే పనికిరాదు. ఇంకోటి ఏంటిదంటే మీటర్ టు డీబీ బాక్స్. మనకు అపార్ట్మెంట్స్ అయితే మనకు ప్యానల్ బోర్డ్స్ వస్తాయి. ప్యానల్ బోర్డ్స్ టు డైరెక్ట్ మనకు డీబీ బాక్స్ ఏ ఫ్లోర్కు ఎక్కడ డీబీ బాక్స్ వస్తుందో అక్కడ వరకు మనకు పైపింగ్ అనేది ఒకటి సపరేట్ ఉండాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇదైతే కంపల్సరీగా నోట్ చేసుకోవాలి మీరు. సింపుల్గా చెప్పాలంటే మీటర్ నుంచి ప్రతి డీబీ బాక్స్కు మనకు ఒక పైపింగ్ అనేది సపరేట్గా వెళ్ళాల్సిందే, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఇదైతే మెయిన్. ఇంకో విషయం ఏంటంటే మనకు డీబీ బాక్స్ నుంచి ప్రతి రూమ్కు అంటే హాల్, కిచెన్, 2 బెడ్రూమ్స్ ఎన్ని ఉంటాయి అన్నీ, ప్రతి రూమ్కు పవర్ సప్లై అనేది పైపింగ్ అనేది ఖచ్చితంగా వెళ్ళాల్సిందే డీబీ బాక్స్ నుంచి ప్రతి రూమ్కు. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. డీబీ బాక్స్ నుంచి హాల్కు ఒక సపరేట్ పైపు అండ్ బెడ్రూమ్కి ఒక సపరేటు, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని బెడ్రూమ్లు, అండ్ ఒక కిచెన్కు సపరేట్ పైపింగ్స్. ఎందుకంటే మనకు బెడ్రూమ్స్లలో అండ్ హాల్లలో ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఏసీ, గీజర్ పాయింట్స్ ఇవనేది మనకు వైరింగ్ అనేది మనకు ఎక్కువగా యూజ్ అవుతుంది. అంటే పైప్ అనేది సరిపోవాలి మనకు. సో దానికోసం మనం సపరేట్ పైపింగ్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. ఆల్మోస్ట్ అందరూ సపరేట్ పైపింగే చేస్తారు. ఇది నేను కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం లేదు. బట్
కొందరు బండిగాళ్ళు అయితే మనకు ప్యారలల్ కనెక్షన్స్ ఉంటాయి కదా, సో అలా తిప్పుకెళ్దాం అనేసి మనకు పైపింగ్ అనేది సపరేట్గా చేయరన్నమాట. సో ఇదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక మా కొడుకు వేస్తుండు కదా సాల్వెంట్, ఆ బాక్స్కి ఒక చిన్న హోల్ కట్ చేసిండు కదా. ఆ హోల్ ఎందుకు కట్ చేసిండంటే మనకు కొన్ని పైప్స్ అనేది మనకు సైడ్ నుంచి వస్తాయి. ఎలాగంటే మనకు ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్ కాకుండా మనకు కొంచెం టర్నింగ్ వస్తాయి అన్నమాట. అంటే కొంచెం పైప్ అనేది మనం బెండ్ చేసి తిప్పాల్సి వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్టైమ్స్ మనకు ఎక్స్ట్రా పైప్ అనేది మనం యాడ్ చేయాల్సి వస్తుంది ఒక బాక్స్కు, ఉన్న కనెక్షన్ ఉన్న 4-వే నుంచి కాకుండా. సో అలాంటప్పుడు మనకు ఈ బాక్స్ అనేది కట్ చేసి మనం వేయాల్సి వస్తుంది. నో ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఫిట్టింగ్ అయితే దగ్గరకు వచ్చేసింది. మీకు అన్ని విషయాలు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఓకే. ఇంకో విషయం ఏంటిదంటే మనకు డిష్ వైర్లు, ఐ మీన్ కేబుల్స్, కొందరు నెట్ కేబుల్స్ మనకు బయట నుంచి కూడా వేసుకుంటారు కదా. సో వాటి కోసం మనకు స్లాబ్లో మీరు ఆ మూమెంట్ చూసుకొని, అంటే మనకు రూటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడ నుంచి చూసుకొని మనకు ఏ ప్లేస్లో ప్లేస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు, అయితే వాటికైతే ఒక సోర్స్ వదిలిపెట్టడం బెటర్. ఇప్పుడు అన్నీ ఆల్మోస్ట్ వైఫై వచ్చేసినాయి, బట్ సేఫ్టీ పర్పస్ ఒకటి వదిలితే బెటర్ అని నా ఒపీనియన్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే మనకు ఆల్మోస్ట్ పైపింగ్ అవసరమే. సో ఫ్యూచర్లో చెప్పలేం, ఎందుకైనా మంచిది ఒక పైపింగ్ అయితే ఎక్స్ట్రా అయితే మనం వదిలిపెడితే బాగుంటుంది. ఈ యారో మార్క్ కనబడుతుంది కదా, ఈ పైపింగ్ మనకు డైరెక్ట్ మీటర్ దగ్గర నుంచి అలా బీమ్ నుంచి ఇక్కడ డైరెక్ట్ దిగుతున్నాయి కదా, ఇక్కడ చాలా పైపులు కనబడుతుంది కదా, ఇక్కడ మనకు మెయిన్ అనేది వస్తుంది అనమాట, డీబీ బాక్స్. సో ఇక్కడ నుంచి అనేది మనకు టోటల్ ఓవరాల్ ఈ ఫ్లోర్కు మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకు అన్ని ఫిట్టింగ్స్ అయితే అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా, మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కొంచెం ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ మీకు అన్నీ తెలుసు, బట్ కొంచెం చూపిస్తే కొంచెం చిన్న చిన్న పాయింట్లు చెప్తే బిగినర్స్కు అండ్ అలా కొంచెం హెల్ప్ అవుతుందని. సో ఇంతే, ఇంకేం లేదు. ఇది మెయిన్ అన్నమాట. ఈ మెయిన్ దగ్గర నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ ఒకటి బెడ్రూమ్ వస్తుంది, ఇటు ఒక పైపింగ్ మీరు చూస్తున్నారు కదా, అక్కడ మధ్యలో జే బాక్స్ 4 సైడు పైప్స్. మళ్ళీ ఇక్కడ మెయిన్ నుంచి చూసుకుంటే మనకు ఈ సైడ్ వచ్చేసి ఇంకో బెడ్రూము, దీనికి సపరేట్ పైపింగ్. ఆల్మోస్ట్ అన్ని ప్యారలల్ కనెక్షనే ఉంటాయి పైన స్లాబ్లో. బీమ్ దగ్గరకు వచ్చేసి మనకు పాయింట్స్ అనేది దిగుతాయి అన్నమాట, అది మీకు చెప్తాను. ఆ బీమ్ దగ్గర పైపింగ్ ఎలా దించాలనేది చూస్తున్నారు కదా, ఇది ఇంకో కార్నర్ అన్నమాట. ఈ సైడ్ వెళ్తున్నాయి రూట్స్ అన్నీ, అలా టర్నింగ్ ఎగ్జాక్ట్ పాయింట్ కాకుండా కొంచెం టర్న్ తోటి. ఓకే, ఇక్కడ ఇంకో విషయం ఏంటిదంటే, అంటే కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. అంటే మనకు బిల్డర్స్ కానీ ఓనర్స్ కానీ మనకు వాళ్ళ ప్లాన్లో ఎలా ఉందో దాన్ని బట్టి మనం బాక్సులు అనేది కొట్టాల్సి వస్తుంది. అంటే వాళ్ళకు నియర్ బై పాయింట్స్ ఎక్కడెక్కడ ఏం ప్లేస్ చేయాలనుకుంటున్నారు అనేది మనకు టోటల్ మ్యాప్లో ఉంటుంది. ఆ మ్యాప్ని బట్టి ఈ పైపులు అనేది దించడం జరిగింది. నాకు 2 కొడుకులు ఉన్నారు కదా, ఇంతకుముందు చూశారు కదా మీరు, వాళ్ళే. సో ఇది చూస్తున్నారు కదా, ఇదంతా మ్యాప్లో మెన్షన్ చేసి ఉంది విజయ బాక్స్లో. సో మనకు బెడ్రూమ్స్ అనేది మిడిల్లో ఖచ్చితంగా వస్తుంది. అది కూడా మనకు ఎన్ని ఫీట్కు బాక్స్ వస్తుంది అనేది కూడా మనకు మ్యాప్లో ఉంటుంది. అది కూడా మనకు బెడ్స్ వస్తాయి కదా, దాన్ని బట్టి మనం కొట్టాల్సి వస్తుంది. ఇది చూస్తున్నారు కదా, ఈ పైపింగ్ మనకు బయట వాల్ అనేది మనకు 9 ఇంచ్ వస్తుంది, ఇన్సైడ్ వాల్ 4 ఇంచ్ వస్తుంది. సో దాన్ని బట్టి ఈ పైపింగ్లు దించుకుంటే మనకు సరిపోతుంది. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే, బీమ్లో పైపుల దగ్గర మనం కొంచెం మట్టి వేస్తే బాగుంటుంది, ఎందుకంటే మీకు తర్వాత ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనకు 2 BHK చేద్దాం, అందులో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్మోస్ట్ కవర్ చేశాను అనుకుంటా. ఓకే బడీస్, మళ్ళీ కలుద్దాం ఈసారి, తెలుసు కదా, అదర కొట్టేద్దాం. చల్.